ఫ్యామిలీ. ఈ ప్రపంచాన్ని, మిమ్మల్ని, నన్ను నడిపిస్తుంది ఏందో తెలుసా? రండి చూపిస్తాను. దీనిలో ఎన్ని రకాల నోట్లు ఉన్నాయో రండి చూద్దాం. నువ్వు చెప్పవయ్యా, ఎప్పటిదెప్పుడో ఏంటో ఇంత నాకు తెలియదు కాబట్టి. సో ఫస్ట్ చాలా మంది మర్చిపోయిన నోటు ఈ 500 మన 500 నోట్లు. నెక్స్ట్ 100. ఇది 100. అవును. మన పాత 100. ఈ నెంబర్లు చూడండి, స్క్వేర్ లో ఉంటాయి, పలకలుగా ఉంటాయి. ఇయ్యా ప్రజెంట్ కాదు, దానికి ముందుది అన్నమాట. ఇప్పుడు వాడుతున్న దానికన్నా ముందు ముందు నోట్లు ఇవి. ఓకే, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది నోట్ అసలు. తర్వాత ఇవి కదా ఓల్డ్, ఇవి పాత 50లు. అంటే ఈ జనరేషన్ 50లు ఇది. 100కి 50కి. ఈ జనరేషన్ లో వచ్చిన ఈ 50లు ఇవి. ఒకసారి డబ్బులు స్మెల్ ఎంతమందికి ఇష్టం చూడండి ఒకసారి. ఎంత మందికి ఇష్టం? ఆల్మోస్ట్ ప్రపంచానికే ఇష్టం కాదు. ఇది ఏంటి ఇంత వెరైటీ కనపడుతుంది? చెప్తాను. ఇది మాల్దీవ్స్ నోట్. ఇది మాల్దీవ్స్ ది 5 రూపాయలు. ఇది 5 రూపాయలా? ఫ్రెండ్ ఉన్నాడు మాల్దీవ్స్ లో, ఇచ్చాడు అనమాట. సౌదీ అరేబియా. మన దగ్గర ఇప్పుడైతే 10లు 4 జనరేషన్స్ నోట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫోర్త్. ఓమన్ అనే కంట్రీ నోట్ ఇది. దీని వాల్యూ మాత్రం ఎక్కువ చూసావు, 100 రూపాయలు ఇది. ఓమన్ కరెన్సీలో చూస్తే మనకు బోల్డ్ డబ్బులు వస్తాయి ఇప్పుడు ప్రజెంట్. ఇదిగో ఇంకొక పాత 10 నోట్, బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది చూడండి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, మేము చూపిస్తున్నాయని మీరు చూస్తున్నారా? నెక్స్ట్ 20 రూపీస్. 20 జనరేషన్స్ 20 రూపీస్. ఇది పాతది, ఇది కొత్తది. మనకు ముందు ఇది వరకు వాడింది. ఇప్పుడు ప్రెసెంట్ ఇది కూడా. ఇంక ఈ 20లో అయితే 3 చూసాం మనం. ఇది 3 జనరేషన్స్ 2 రూపాయలు. నెక్స్ట్ ఇది రూపాయి కట్ట బండిల్. దీనిలో కూడా ఇవి ఒకటే కదా? అదొకటే. ఎందుకు ఈ కట్ట ఎంత అనుకుంటున్నారు? ఇది కట్ట కట్టగలిగితే 100 రూపాయలు అంతే. 100 రూపాయలు. ఈ ఒక్క నోటు ఒక కట్ట. మన దేశం వ్యవసాయానికి చిహ్నం కాబట్టి ఆ వ్యవసాయం ఇక్కడ కొండలు, సూర్యుడు, రైతు నాగలతో పొలం దున్నడం, అసలు మన దేశాన్ని రిప్రజెంట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటది. మొత్తం మన దేశంలో ఉన్న చేసే పనులు, వృత్తులన్నీ కనబడేలా డిజైన్ చేసిన నోట్ ఇది. చూడండి, మన జాతీయ పక్షి ఏంటి? నెమలి. ఇదిగో నెమలి ఉన్నదా? చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్. ఓన్లీ పాత నోట్స్ మీద ఉన్నాయే ఇలాంటివన్నీ. పులి చూసారా, మన నేషనల్ యానిమల్ పులి. మీకు మన కరెన్సీ అంటాం కానీ ప్రతి నోటు తీసుకుంటే ప్రతి నోట్ మీద కూడా ఒక, ఇదిగో మన 50 నోట్ మీద చూడు మన పార్లమెంట్ ఉందా? అలా ప్రతి నోటు, ఇది మన పార్లమెంట్, ఇండియన్ పార్లమెంట్. అలా మన ప్రతి నోటు మీద కూడా ఇన్ఫర్మేషన్ ఉంటది, మన కంట్రీ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటది అనమాట. RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన మెయిన్ బ్యాంక్ అనమాట. ఆ బ్యాంక్ కి సంబంధించిన గుర్తు ఇందు మీద ప్రతి నోట్ మీద ఉంటది. ఇందులో 14 లాంగ్వేజెస్ ఉంటాయి చూడండి. దీనిపైన 14 అఫీషియల్ లాంగ్వేజెస్ అంటాం దీని మీద. ఈ 100 రూపాయలని, ఇదిగో మన తెలుగు కూడా ఉంటుంది చూడు, ఇదిగో 100 రూపాయలు. 100 అంటే 100 రూపాయలు. 100 అంటాం కానీ మన తెలుగులో 100 అని కూడా అంటారు. ఇదిగో 50 మీద ఏమున్నది? 50 రూపాయలు. చూసారా? నెక్స్ట్ ఇదిగో 20 రూపాయలు. ఇదిగో చూడు 20 రూపాయలు. 10 కూడా అలా 10 రూపాయలు అని ఉంటుంది. కానీ అసలు మనం తీసేసుకోవడం, 10 రూపాయలు. వాస్తవానికి పాత నోట్లు చాలా బాగున్నాయి కదా, అవి కలర్ఫుల్ గా డిజైన్ చేయడం.
ఇంకా కొన్ని కలెక్షన్లు ఉన్నాయి, చూపిస్తాము. అన్ని చూపించట్లేదు. ఇంకా బాగా 5 పైసలు 10 కాయిన్స్ పైసలు ఉన్నాయి, కాయిన్స్ కాయిన్స్ చాలా ఉన్నాయి. రకాల కాయిన్స్ ఉన్నాయి. మన ఇండియన్ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. సరే అడుగు. చాలా మందికి నోట్ చూస్తారు కదా, ఆ, నోట్ చూసినప్పుడు ప్రతి నోట్ కి కామన్ గా ఇక్కడ ఒక వైట్ ఉమ్, స్పేస్ ఉంటుంది ఖాళీగా. ఆ, దాని పేరేంటో మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. మనకి కొన్ని పాత నోట్లు ఇలా మన పైకి ఇలా చూస్తే అందులో గాంధీ గారు కూడా కనిపిస్తారు. అవును, కనిపిస్తున్నాయి. ఓకే, మన ఆ, చూడండి కొత్త నోట్లలో మన కూడా వాళ్ళు కనిపిస్తారు. ఇది ఈ కనిపిస్తుంది కదా గ్యాప్, దీన్ని ఏమంటారో కామెంట్స్ అంటే చేయండి తెలిసిన వాళ్ళు. దీని ఆన్సర్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. మీరు చెప్పేదాన్ని బట్టి నెక్స్ట్ వీడియో వస్తుంది మళ్ళీ. సో